నీ ఆత్రం కాసేపు ఆపుకో. ఇంటర్నెట్ లో రియల్మీ 16 5G హైప్ చూసి కొనడానికి ఫిక్స్ అయిపోయావా? అయితే ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవుతుంది అయితే నేను డైరెక్ట్ గా చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసి సేవ్ చేసుకో. ముందుగా ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుందో చూద్దాం. సో ఎవరైతే ఎక్కువ బయట వర్క్ ఫీల్డ్ గట్రా చేస్తుంటారు కదా, బయట తిరుగుతుంటారో వాళ్ళకైతే ఇది అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే మనకైతే దీంట్లో 6.57 ఇంచ్ AMOLED డిస్ప్లే అండ్ అది కూడా 4200 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో దీని వల్ల అయితే మీరు బయట ఎండ్లో చూసినా సరే స్క్రీన్ అయితే చాలా నీట్ గా కనబడుతుంది. పైకి ఇదైతే మనకైతే IP69 రేటింగ్ తో రావడం వల్ల మీకు వాటర్ పడినా గానీ ఏమీ కాదు. ఇంకా దీంట్లో మనకైతే 7000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అండ్ అది కూడా జస్ట్ ఓన్లీ 183 grams వెయిట్ ఉండే ఫోన్ లో ఇంకా ఈ 7000 mAh అయితే మీరైతే ఈజీగా 2 days అయితే ఫోన్ అయితే వాడుకోవచ్చు. దాంతో పాటు వీళ్ళైతే ఫ్రంట్ బ్యాక్ కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నారు. అంటే వెనకాల ఉండే సెల్ఫీ మిర్రర్ తో మీరైతే డైరెక్ట్ గా సోనీ సెన్సార్ నుంచి మీరైతే ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. కానీ నువ్వు ఒకవేళ హెవీ యూజర్ అయితే గనక నువ్వైతే ఈ ఫోన్ దరిదాపు కూడా రాకు. ఎందుకంటే వీళ్ళ మనకి దీంట్లో 6500 mm కూలింగ్ ఛాంబర్ ఇచ్చినా సరే లోపల ఉన్న డైమెన్సిటీ 6400 టర్బో చిప్ అయితే ఇదైతే గేమింగ్ బీచ్ లా మార్చలేదు. మళ్ళీ దాని తోడు ఇది వచ్చే ఓన్లీ వైఫై 5 తో అయితే వస్తుంది. అండ్ అవుట్ డేటెడ్ స్టోరేజ్ అండ్ ఇంకా మళ్ళీ వెనకాల ఉండే 2 మెగాపిక్సెల్ సెన్సార్. సో ఇవన్నీ కలుపుకుంటే కనుక పెద్ద. సో నువ్వు క్లియర్ గా ఫిక్స్ అవ్వు. నీకు ఫోన్ డ్యూరబిలిటీ సో అవి కావాలనుకుంటా కనుక నువ్వైతే రియల్మీ 16 చూడు. లేదు బ్రో నాకు కొంచెం బెటర్ కావాలనుకుంటా కనుక నువ్వు పోకో IQ సో ఇవైతే చూసుకోవచ్చు. ఇవి బెటర్ ఆప్షన్. మరి మీలో ఎవరైనా సరే ఈ రియల్మీ 16 కొనుంటే కనుక చెప్పండి, మనం దాని మీద అన్బాక్సింగ్ చేద్దాం. ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.